హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాన్ వండర్స్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈరోజు వచ్చేసి ఇది రాయచోటి నుండి గాలివీడికి వెళ్ళే రూట్లో మాండవ్య ఎకో పార్క్ అని ఉందండి. మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు అయితే ఉంటుంది. ప్రశాంతంగా ఉంది. ఇది ఇక్కడ వచ్చేసి టికెట్స్ అయితే తీసుకోవాలి. తీసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళాలండి. కొంచెం దూరమే ఉంటుంది లోపలికి. సో వెహికల్స్ అయితే అలో చేస్తున్నారు. ఇంక ఇక్కడికి వస్తే ఈ రాక్ ఒకటి ఉంటే అక్కడ అయితే విహాన్ అయితే స్టిల్స్ ఇస్తూ కొన్ని పిక్స్ అయితే దిగాడు. ఇంటి దగ్గర వెళ్ళాలి అని సతాయిచ్చి తీసుకెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఇంకా స్నాక్స్ తీసుకొని వెళ్ళామండి. వెళ్ళగానే కూర్చొని ఫస్ట్ చేసే పని అవే. మేమైతే తింటున్నాం స్నాక్స్ అయితే. కొంచెం స్నాక్స్ తిన్న తర్వాత కొంచెం సేపు అయితే విహాన్ ఎంజాయ్ చేశాడండి, కొంచెం డ్యాన్సెస్ చేస్తూ అలాగా. ఇంకా అలాగే ఎంజాయ్ చేసిన తర్వాత చూస్తారా ఇక్కడ ఏదో డైలాగ్ చెప్తున్నాడు, బట్ ఎక్కువ గాలి సౌండ్ వస్తుంది అనేసి ఇంక నేనైతే అదైతే ఉంచలేదండి, వాయిస్ అయితే తీసేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అదే అండి రాయచోటి టౌన్. ఇంక ఇక్కడే మనకి కంచాలమ్మ గండి అనేసి ఉంటుందండి. అక్కడ వాటర్ కనిపిస్తున్నాయి కదా మీకు, అది కంచాలమ్మ గండి అంటారు. ఇంకా ఇదంతా మనకి పార్క్ లోపల అండి. చూసారా అక్కడక్కడ చిన్న చిన్న షెడ్స్ వేశారు. ఇది ట్రెక్కింగ్ లాగా కూడా వెళ్ళొచ్చు, బట్ మేమైతే వెళ్ళలేదండి. ఇంతకుముందు అయితే రాయచోట్లో ఇలా పార్క్స్ అలా ఏమీ లేవండి. మా చిన్నప్పుడు ఎంతసేపు స్కూలు, వీధిలో ఫ్రెండ్స్ అట్లే ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడిప్పుడు కొంచెం అయితే డెవలప్ అవుతుంది. ఒకటి పార్క్ అయితే పెట్టారండి, జిమ్ ఏరియా, వాకింగ్ ట్రాక్ లాగా పెట్టి ఒక పార్క్ అయితే పెట్టారు అక్కడ రాయచోటి టౌన్లోనే. ఇక్కడ చూసారా మాండవ్య విహార్ అని మధ్యలో చాలా బాగుంది అది. అది వచ్చేసి రాయచోటి టౌన్లోనే డైట్ హాస్టల్ అని ఉంటుందండి, స్కూల్, గవర్నమెంట్ స్కూల్. అక్కడే పెద్ద ఏరియా ఉందనేసి అక్కడైతే పెట్టారు. చాలా బాగుంది అది కూడా. ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ అండ్ పిల్లలకి ఆడుకునే ప్లేస్ కూడా ఉంది. నెక్స్ట్ అయితే ఇదే అండి. అక్కడ చూసారా పూరి గుడిసెని చూస్తే మా చిన్నప్పుడు అయితే చుట్టిల్లులు అట్లా గుడిసెలు ఉండేవండి, సేమ్ అలానే అనిపించింది. ఇక్కడ ఇంకా స్విమ్మింగ్ పూల్ కూడా స్టార్ట్ చేస్తారంట, మేము వెళ్ళినప్పటికైతే స్టార్ట్ చేయలేదండి. ఇంక ఇదంతా మనకి ఓపెన్ జిమ్, కానీ ఇది రాయచోటికి కొంచెం దూరంలో ఉంది కాబట్టి రాయచోటి నుంచి రావాలంటే కొంచెం కష్టమే. బట్ ఈ చుట్టుపక్కల పల్లెల వాళ్ళకైతే కొంచెం బాగానే ఉంటుంది. ఇంకా ఇటు సైడ్ అయితే పిల్లలు ఆడుకుండే అన్నీ ఉన్నాయండి. కింద కూడా ఇసుక వేశారు, సో కింద పడినా కూడా అంత తగలకుండా ఉండేలాగా బాగానే ఉంది. ఈవినింగ్ పిల్లలు ఎక్కువ మంది వస్తున్నారండి. ఆఫ్టర్నూన్ మేము కొంచెం ఎర్లీగా వెళ్ళాము, అప్పుడైతే ఇంతమంది లేరు. మేము ఇంకా అక్కడంతా చుట్టూ చూసుకొని ఇక్కడికి వచ్చే లోపల కొంచెం జనాలు అయితే పెరిగారు. అక్కడ చూసారా ఒక అబ్బాయి పైకి ఎక్కి నిలబడ్డాడు. అసలు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారో లేరో కూడా తెలియదండి. అంటే అక్కడికి వచ్చారో లేరో గమ్మున ఉన్నాడు. మేము అరుస్తున్నా కూడా మళ్ళీ ఎక్కుతూనే ఉన్నాడు. చూసారు కదా, అది మనకి రాయచోటి టౌన్. ఓవరాల్గా అయితే మనకి పార్క్ అనేది ఇలా ఉంటుందండి. జస్ట్ వన్ డే పిక్నిక్ స్పాట్ లాగా అయితే అనుకోవచ్చు. ఇంకా కొంచెం చెట్లు అవన్నీ పెద్దగా అయ్యి కొంచెం గార్డెన్ లాగా అట్లా వేస్తే ఇంకొంచెం డెవలప్ అవుతుంది, చాలా బాగుంటుంది. బట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యింది కాబట్టి మేము ఇంకా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది అని అయితే అనుకుంటున్నాను. చూసారా అక్కడ కొందరు వచ్చేసి పిక్నిక్ లాగా అన్ని ఇంటి దగ్గర చేసుకుని తిని. ఇదండి గుడిసె, చాలా బాగా అనిపించింది నాకు. పల్లెటూరులో ఉంటాయి కదా, ఇంతకుముందు ఉన్నాయి, ఇప్పుడు పల్లెటూర్లలో కూడా లేవు. ఇక్కడ చూసారా రెయిన్బో, నీట్గా అయితే క్యాప్చర్ లేదు, డైరెక్ట్గా చూస్తే చాలా బాగుండింది. ఒక సైడ్ ఏమో ఎండ్ ఉందండి ఫుల్, ఇంకొక సైడ్ ఏమో ఫుల్ మోడంగా ఉంది. చూసారు కదా, అలా అయితే అనిపించింది. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మేము కూడా ఇంక ఇంటికి వెళ్దామా అన్నట్లు ఉంటుంటే విహాన్ లేదు, ఇంకొద్దిసేపు ఆడుకోవాలి అని అయితే ఆడుకుంటున్నాడు. ఇలాగ ఒక హాఫ్ డే అయితే మేము ఇక్కడైతే గడిపామండి. చూసారు ఇది ఎక్కడానికి ట్రై చేస్తున్నాం, అది ఎంత హైట్ ఉందండి. విహాన్ ఎంత ఉన్నాడో అది ఎంత హైట్ ఉంది చూడండి. స్లిప్పర్స్ వేసుకుంటే జారుతుంది అనేసి స్లిప్పర్స్ తీసేసి ట్రై చేస్తున్నాడు చూడండి. ఇంకా ట్రై చేసేవాడు, ఇంక నేను అరిచానని చెప్పేసి ఇంక దిగేసాడండి, కాలు నొప్పులు వేస్తాయని. ఇదండి ఇంక రిటర్న్ వచ్చేటప్పుడు అయితే చూసాను ఇటు సైడ్ అంతా
మొక్కలన్నీ నాటారు. ఇక్కడంతా జిల్లేడు చెట్లు ఉన్నాయి, పూల చెట్లు అన్నీ అయితే పెంచారండి. నాకు తెలిసి ఇంక అంతా నాటడానికేమో ఇటు సైడ్ నర్సరీకో లేకపోతే అక్కడే నాటడానికో తెలియదు. ఇంకా అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఆ పార్క్ అనేది మొత్తం కూడా ఇంకా సెట్ చేయాలి కదా. అక్కడే బోర్ కూడా ఉంది. ఇది యాక్చువల్లీ మేము లోపలికి వెళ్ళేటప్పుడు తీయాల్సింది, బట్ లోపలికి వెళ్ళేటప్పుడు మర్చిపోయాం కదా అని ఇంకా రిటర్న్ వెళ్తే ఇట్లా అంతా తీస్తున్నామండి. ఇదంతా ఇంతకుముందు నేను చూపించాను కదా ఎంట్రీ టికెట్ తీసుకోవాలని, అక్కడ నుంచి లోపలికి ఇదంతా ఏరియా అండి. చూసారు కదా, అంటే మనకి ఇక్కడంతా కూడా ఏవో ఒకటి పెడితే ఇంక ఇది బయటకు వచ్చేసిన తర్వాత మెయిన్ రోడ్కి అండి. మనకి మెయిన్ రోడ్లోనే ఇట్లా మాండవ్య ఎకో పార్క్ వే అని ఉంటుంది. ఈజీగానే కనుక్కోవచ్చు అండి. ఒక 3-4 కిలోమీటర్స్ రాయచోటి నుంచి గాలిబీట్ రూట్లో 3-4 కిలోమీటర్స్ వస్తే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది. ఇది అండి ఈ పార్క్. Please like, share and subscribe for more videos and hit the bell icon to get the notification. Thank you for watching. Bye bye. See you in our next video. Take care.